తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో న్యాయబద్ధతతో ప్రవర్తించడం ద్వారాను, ఇతరులకు ఉపకరించే విధంగా ప్రవర్తించడం ద్వారాను, ఇతరులకు మేలు చేయడం కోసం కొంత ధనాన్ని కూడా స్వార్థానికి అతీతంగా త్యాగం చేయడం ద్వారాను మీ గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. మీ మాట తీరులో కొంత అజాగ్రత్త ఉన్నప్పటికీ దాన్ని సవరించుకుని తక్కువగా మాట్లాడడం ద్వారా విజయాలు ఎక్కువ సాధిస్తారు. ముఖ్యంగా శ్రీదత్త శరణం మమ అనేటువంటి నామాన్ని జపించుకోవడం ద్వారా మీ వాంగ్ నియమం బాగా పెరుగుతుంది. వ్యాపారస్తుల యొక్క సహాయ సహకారాలతో మీకు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది. విద్యార్థులు నూతన విద్యలను స్వీకరించడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. మీ ఆలోచన శక్తి ఒక సుందరమైనదిగా, కళాత్మకమైనదిగా రూపొందడం వల్ల అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. శత్రువులు మీకు అపకారం చేద్దామనుకున్నా మీ యొక్క కృషిశీలత ముందు వారి ప్రయత్నాలు ఏమీ ఫలించవు. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ఎక్కువ శ్రమ పెరగడం ద్వారా కూడా అనారోగ్యాలు చేసే అవకాశం ఉంది. ఆ కారణంగా క్రీమ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ దోషాలను అధిగమించి ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఒక కోణంలో చెప్పాలంటే మీరు చేసినటువంటి నిర్ణయాలు, తీసుకున్న నిర్ణయాలు మొదలైనటువంటి వాటి వలననే మీకు అపకారం జరిగే అవకాశం ఉంది. అందువలన మీకు వచ్చినటువంటి ప్రతి ఆలోచనను ఆత్మీయులతో లేదా ఆ విషయ నిపుణులతో చర్చించి మీ ఆలోచనను సవరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మాట్లాడే తీరులో ఇతరులకు కష్టం కలగకుండా ప్రవర్తించడం అత్యవసరం. వ్యాపారస్తుల్ని మీరు ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లయితే వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ వారికి ప్రత్యుపకారం కూడా మీరు చేసినట్లయితే మాత్రమే ఆ సహకారం ముందుకు సాగుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు ముఖ్యంగా గుర్తులో అట్టపెట్టుకోవాలి.